18 నుంచి మనం గత వారం చదివిన మాటలే 18 నుంచి 20 వరకు చదువుదాము. 4వ అధ్యాయము 18 నుంచి 20. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరునుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. రైట్. మనము గత వారము దీనిలో ఇద్దరిని యేసుప్రభు సముద్రంలో వలలు వేస్తుండగా, వలలు ఏం చేస్తున్నారంట, వల వేయట చూశారు. వారిని రమ్మన్నట్టుగా చూసాము. వారిద్దరు ఎవరట? ఆంద్రేయ, పేతురు. సీమోను అనబడిన పేతురు. రైట్. ఆంద్రేయ, పేతురు వీరిద్దరూ అన్నదమ్ములు. ఆండ్రూ, పీటర్ వీరిద్దరు అన్నదమ్ములు. వీరిద్దరిని ప్రభు పిలిచాడు. అయితే ఆంద్రేయ విషయం, ఆండ్రూ గురించి మనం గత వారము చాలా సావధానంగా చాలా విషయాలు చూసాం. టోటల్గా ఆంద్రేయ యొక్క లక్షణం ఏమని అనుకున్నామంటే, మనం తను ఎట్లాంటి స్వభావం కలిగిన వాడు ఆంద్రేయ? ఆండ్రూ అంటే ఆప్టమిస్టిక్, అంటే ఏమంటారు దాన్ని, ఆశావాది. రైట్. ఆశావాది అంటే లేని శూన్యాన్ని చూడడం, ఉన్న ఎంతో కొంత ఉన్న దాంట్లో చూస్తూ ధైర్యం తెచ్చుకుని ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. సో ప్రభు దాన్ని ఆశీర్వదించి వేల మందికి పంచుతూనే ఉన్నాడు. బోల్డ్ గంపలు మిగిలిపోయినాయి. అది నేచర్ ఆఫ్ ఆండ్రూ. ద వే అంటే ఆయన ఆలోచించే విధానము అట్లాంటిదని ఇంకా చాలా విషయాలు మనం చూసాం. రైట్. ఈరోజు ఆయన తమ్ముడు లేకపోతే ఆయన సహోదరుడైన ఈ సీమోను గురించి ధ్యానం చేయడానికి మనం సిద్ధపడుతున్నాం. రైట్. యోహాను దీని గురించి వివరంగా, అంటే మత్తయి ఇలా రాసేసిన మనం యోహాను సువార్తలో ఇంకా డీటెయిల్గా చూసాం కదండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అసలు ప్రభు ఎలాగ వారిని పిలిచాడు అనేది చదివాము. ఇప్పుడు అంతా నేను చదవట్లేదు. సో యోహాను శిష్యులు, యాక్చువల్గా ఆంద్రేయ బాప్తిస్మ ఇచ్చి యోహాను శిష్యులు. అయితే ఆంద్రేయ యేసుప్రభుని కనుగొని ఆయన గురించి బాగా పరిశీలన చేసి రోజంతా ఉండి ఆ తర్వాత పేతురును పరిచయం చేసినట్టుగా మనం చూసాం. 40వ వచనం చూస్తే, 40వ వచనం 1వ అధ్యాయం. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి ఇంకొక మాట నేర్చుకున్నాం. ఆంద్రేయ తన పొందిన రక్షణను కొంచెం కింద మంచం కింద పెట్టేవాడు కాదు. ఏం చేస్తాడట, అరే నేను తరచి చూశాను రా ఆయనతోటి, ఆయన సంథింగ్ స్పెషల్, రక్షకుడు, అభిషక్తుడు, మెస్సయ్య. రైట్. ఆయన సామాన్యుడు కాదు, రారా అనేసి తమ్ముడిని తీసుకొచ్చాడు, లేకపోతే సోదరుని తీసుకొచ్చాడు. సో ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సయ్యను కనుగొంటిమి అని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. మెస్సయ్య అను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూసి, ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఈరోజు సందేశం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఆంద్రేయ తన సహోదరుడైన సీమోను తీసుకొచ్చి ఈయనేరని చెప్పిన మెస్సయ్య, అభిషక్తుడు ఈయనే అనేసి తీసుకొస్తే యేసు ప్రభు సీమోను ఇంకా అలా చూశాడు. చూడంగానే ఒక మాట అన్నాడట. ఏంటది? యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోను. ఇతని తండ్రి పేరు యోహాను. ఎవరిద్దరు తండ్రి పేరు? అదే అన్నదమ్ములే కదండి. ఇతని తండ్రి పేరు యోహాను. సో అంటున్నాడు కదా, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడతావు అని చెప్పాడు. ఏమంటాడంట, పేరు చూడంగానే నీవు సీమోనువి, మీ తండ్రి పేరు యోహాను, నువ్వు కేఫా అనబడతావు. కేఫా అనే మాటకు అర్థం ఏంటంటే రాయి అని అర్థం. కేఫానే పీటర్ అని అంటారు అనమాట. రైట్. సీమోను చూడంగానే, ఇప్పుడు కొత్తగా మీరు ఎవరన్నా దగ్గరికి వచ్చారనుకోండి, మీ పేరు చెప్పారు, అదేంటమ్మా పేరా, చిచి అలా ఉంది ఏంటమ్మా, మంచి పేరు పెడతానరా అన్నాను అనుకోండి, ఇంకోసారి వస్తారా మీరు? యేసుప్రభు మోమాటం లేనివాడు, స్ట్రైట్గా మాట్లాడేశాడు. సీమోన్ రాగానే ఆలోచించండి, ఇప్పుడు ఎంతో తల్లిదండ్రులు ఎవరో ఎంతో కొంతమంది మీరే పెట్టుకుంటున్నారండి కొన్ని పేర్లు. మేము మా పిల్లలు పేర్లు పెడితే దాని వెనకాల తోకలు తగిలిస్తున్నారు. సో ఇప్పుడు ముదురులు, మీవాడు కూడా కొంచెం పెద్ద అయిన తర్వాత ఇది ఒక్కటే కాదు మమ్మీ, ఇంకా ఇది కూడా కలుపు మమ్మీ అంటాడు, అంత ముదురులు ఇప్పుడు. సో ఆ తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏంటంటే సీమోను అనే పేరు వస్తుంటే, నీవు సీమోనువి కానీ కేఫా అనబడతావయ్యా, నీ పేరు పీటర్ అనబడద్దంటే ఒక్కసారి ఉలికిపడి ఉంటాడు. సో మనకు ఒక కొద్ది ఆలోచన, అంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే వెంటనే ఏం చేస్తాడు?
తక్కువ చెప్పాలి. ఏం చేస్తాడు? పేరు మార్చేస్తాడు. ఎవరికైనానా? ఎవరికైనా మార్చలే. అందరికేం మార్చలే. కొంతమందిని అలాగే పిలిచాడు, కొంతమందిని మాత్రం పేర్లు మార్చాడు ప్రభు. తండ్రి అయిన దేవుడు కూడా ఏమండి కొంతమంది పేర్లు మార్చాడు. మీరు ఒక్కొక్కరు పేర్లు మీకు గుర్తున్న వాళ్ళు ఎవరి పేర్లు అన్న పరిశుద్ధ గ్రంథంలో మార్చబడిన పేర్ల గురించి చెప్పండి. ముందు నుంచి యాకోబు కంటే ముందు లేదేంటండి కదండి? అబ్రాము అంటారు ఆయన. యాక్చువల్గా ఆయన పేరేంటి? అబ్రాము అనే మాటకు అర్థం ఏంటి? అబ్రాము అంటే విశ్వాసుల తండ్రా. అబ్రహాము అని మార్చాడు. అబ్రాముని అబ్రహాము అని మార్చాడు. అబ్రామ్ అంటే ఏంటి? ఎక్కడెక్కడియో గుర్తొచ్చేస్తాడు దాన్ని కలిపేసి. అబ్రాము అంటే ఎగ్జాల్ట్ ఫాదర్, తండ్రిని గణపరచువాడు. అంటే అబ్రామ్ ఏం చేస్తాడంటే మా నాన్న ఆ తండ్రి కాదు, మా నాయన ఏదైనా మా నాన్నతో చెప్తాను, ఏదైనా మా నాన్నతో చెప్పి చేస్తాను, ఏదైనా ఏది అడగండి మా నాన్నతో చెప్తాను. తండ్రిని గణపరచువాడట. నాకు ఈ మాట వచ్చేటప్పటికి ఒక ఆలోచన వచ్చింది. ఏమండి మనం కూడా చాలాసార్లు మా అమ్మతో చెప్తానండి. అంటే చిన్నపిల్లల గురించి అనట్లేదు నేను. ఈ పెళ్ళికి అమ్మతో చెప్పకపోతే ఎవరితో చెప్తారు? వీళ్ళ గురించి కాదు. మనం కూడా పెద్దవాళ్ళం కూడా మా అమ్మతో చెప్తాను, మా నాన్నతో చెప్తాను, లేకపోతే మా అన్నయ్యతో చెప్తాను. అంటే మనం ఏం చేస్తున్నాం? మన కుటుంబీకుల్ని ఎగ్జాల్ట్ చేస్తున్నాం, కుటుంబీకుల్ని గణపరుస్తున్నాం. అబ్రామ్ అదే పని చేసేవాడు. మా నాన్న. దేవుడు అంటాడు తండ్రి చచ్చిపోయే వరకు పిలవలేదండి. తెరాహు మృతి నొందిన తర్వాత అప్పుడు అబ్రాము రా నేను తీసుకెళ్తాను అన్నాడు. అంటే దేవుని పిలుపుకు ఎవరు అడ్డొచ్చారంటే తండ్రి అడ్డొచ్చాడు. కనుక అబ్రామును వాడుకోలే. తండ్రిని ఒక మాట చూద్దామా? కీర్తన గ్రంథం 45వ కీర్తన, ఇక్కడ ఏదో నోట్ చేశాను ఎందుకో మరి. 45వ కీర్తన 9 నుంచి 45 కీర్తన 9 వాక్యం చెప్తుంది చూడండి ఒకసారి. 45వ కీర్తన 9వ వచనం చూస్తే, నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఒఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఏమండి ఇది ఎప్పుడు మాట్లాడతారంటే పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురుతో మాట్లాడతారు. పెళ్ళిళ్ళలో ఇప్పుడు పెళ్లి కూతురు వేరే కుటుంబం నుంచి వస్తుంది, పెళ్లి కుమారుడు వేరే కుటుంబం నుంచి వస్తారు. ఇప్పుడు పెళ్లి కూతురుతో దేవుని సేవలు చేస్తారు. అమ్మా ఇప్పుడు నువ్వు ఈయన్ని పెళ్లి చేసుకున్నావు కదా, ఇక్కడి నుంచి ఎవరు మర్చిపోవాలి? నీ స్వజనాన్ని నీ తండ్రి ఇంటిని మర్చిపోవాలి. సమస్తము ఈయనే నీకు, ప్రతిదానికి అమ్మగారింటికి వెళ్ళిపోకూడదు అని అర్థం అనమాట. మీరు వినే ఉంటారు కదా వర్తమానాలు, చాలా చక్కగా నిజంగా దేవుని సేవలు ఒక్కొక్కరు వెరైటీగా చెప్తూ ఉంటారు. ఏమండి తర్వాత అంటారు కదా, అమ్మ మీ ఇంట్లో వచ్చినప్పుడేమో కోడికి వస్తావు, అత్తోరింటికి వచ్చినప్పుడేమో చారు పెడతావు, అలా చెయ్యకమ్మా. ఏది పెళ్లి వర్తమానంలో కదా, అర్థమైందండి. అంటే ఏంటి, ఇప్పుడు ఈ కన్యక లేకపోతే ఈ పెండ్లి కుమార్తె ఇప్పుడు ఒక పురుషుడికి భార్యగా అవుతుంది కనుక ఈమె ఏం చేయాలంటే తన మైండ్లోంచి ఎవరిని తుడిచేసుకోవాలి? ఎవరిని తుడిచేయాలి? తండ్రి ఇంటిని మర్చిపోవాలి. మాటికి నాన్న అనకూడదు. ఎందుకని? నీ వరుడు నీ సౌందర్యంను కోరినాడు, అతనికి నమస్కరించు. అంటే ఇప్పుడు ఈ స్త్రీకి సమస్తం ఎవరు? భర్త. దేవుడు కదండి, నేను అలా ఆ మాటలు మాట్లాడట్లే. భర్త. సో ఇప్పుడు అనుకుంటున్నారు మీరు, భలే చెప్తున్నారు వీళ్ళకి అనుకుంటున్నారు కదా. వాళ్ళ గురించి అందరి గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. ఏంటంటే అబ్రాము అనే మాటకు అర్థం ఏంటంట? ఎగ్జాల్ట్ ఫాదర్, తండ్రిని గణపరచువాడు. అంటే ఈ లోకమైన తండ్రినే, దేవుని కంటే ఎక్కువగా తండ్రిని గణపరిచే అబ్రాము అంటున్నాడు ప్రభు. ఆయన చనిపోని ఆయన అడ్డుగా ఉన్నాడు. ఆయన తొలగిన తర్వాత అప్పుడు పిలిచాడు, ఇక ప్రాబ్లం లేదు. అబ్రామును పిలిచినప్పుడు తండ్రి చనిపోయాడు. సో అబ్రాము శారా అన్నయ్య కొడుకైన లోతుని తీసుకుని బయలుదేరారు. లోతు అన్నా చాలా ప్రేమ. ఎందుకని చెప్పాను కదా, ఎవరంటే ప్రేమ అబ్రాముకి? నాన్న అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు. కనుక వాళ్ళ పిల్లగాడైన లోతు కూడా దూరం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు రా నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. గమనిద్దామా?
సో మనం ఎక్కడి నుంచి వచ్చామంటే కనుక అబ్రాహాముని ఇప్పుడు అంటాడు దేవుడు, నువ్వు అబ్రాహం కాదయ్యా, ఇక్కడి నుంచి ఏంటి అబ్రాహాము. ఈ పాయింట్ మీరు స్వీకరిస్తే నేను వెళ్ళిపోతాను. ఏం చేయాలండి మనం ఎల్లప్పుడూ మనమంటే మనం అందరం కూడా ఎల్లప్పుడూ మా అమ్మ మా నాయన ఎవరికంటే అదే అంటున్నాను. అందుకే ఇంక పర్వాలేదు, పాస్టర్ గారే చెప్పారు, అమ్మ నీకు భోజనం క్యాన్సిల్, నాయనా నీకు భోజనం క్యాన్సిల్, ఇక నాకు ఫోన్ చేయకు, నువ్వు నేను చాలా బిజీగా ఉంటాను అంటే కుదరదండి. బాధ్యతలు యేసుప్రభువే మనకు మాదిరి కదండి. పేరెంట్స్ విషయంలో తల్లిని ఏం చేసి సిలువ మీద కూడా ఆయన ఏమంటాడు, అమ్మ ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, నీ పట్ల శ్రద్ధ తీసుకుంటాడు, ఇగో నువ్వు మా అమ్మ పట్ల శ్రద్ధ తీసుకో. ఆ బాధ్యతలు ఎక్స్టెండ్ చేశాడు ఆయన. కనుక చాలా శ్రద్ధ కుటుంబం రక్త సంబంధుల పట్ల. కానీ ఎవరికంటే ఎక్కువ కాదు, దేవుని కంటే ఎక్కువ కాదు. సో అబ్రాహాము, అట్లాంటి అబ్రాహాము దేవుడు ఏం చేశాడు, అబ్రాహాము అనే మాటకు అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి, ఏంటది? విశ్వాసుల తండ్రి, అనేక జనములకు తండ్రి, ఫాదర్ ఆఫ్ నేషన్, మల్టిట్యూడ్, ఫాదర్ ఆఫ్ నేషన్. సో అనేక జనాల తండ్రి. ఇప్పుడు మనకెవరు తండ్రి? ఆయనే, అబ్రహాం సంతానం. మనం ఇందాక చదివాం కదా, అబ్రహాం సంతానం అయి ఉండి వారసులం అయిపోయాం. ఎవరైతే యేసుప్రభుని అంగీకరిస్తారో యేసుప్రభు ద్వారా ఎవరికి వెళ్ళిపోతున్నాం మనం? అబ్రహాం సంతానం అయిపోతున్నాం. కనుక అబ్రహాముని చూడంగానే అబ్రహాము అని మార్చాడు. మరి ఆయన వైఫ్ పేరు షారా అన్నాడు. షారాయి అందంగా ఉంటుందా, షారా అందంగా ఉంటుందా ఏమో మనకు తెలియదు. షారాయి అని వాళ్ళ పేరెంట్స్ పెట్టారు. ప్రభు అంటాడు, ఇది నాకు నచ్చలే. ఎందుకని? షారాయి అనే మాటకు అర్థం ఏంటి? జకడాలు మారి కయ్యాలు మారి. ప్రతిదానికి సూ అంటే ఒక రోకల పోటు, ప్రతిదానికి వంకరే, ప్రతిదానికి గొడవే. దీంతో మాట్లాడలే, వేస్ట్, అసలు చెప్పడం అనవసరం అని ఎన్నిసార్లు విసిగిపోయాడు అబ్రహాం. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభు అన్నాడు, చూశాడు, అమ్మా ఇక్కడ గొడవ వచ్చేస్తుంది, వీళ్ళకి ఎలాగ ఆశీర్వదించను, ఎలా పిల్లలు పుడతారు, కాబట్టి ఆశీర్వదించి ఇంకో అంటే ప్రభు పేరు మారిస్తే ఉత్తుత్తుగా పేరు, మంచి పేరు చెప్పమ్మా పెడతాను. ఇప్పుడు ఆండ్రూ గురించి పేరు పెట్టమన్నారు, చిన్నోడు కాబట్టి మేము వెతికాము. కొంచెం పెద్ద అయిన తర్వాత పేరు పెట్టమని, ఆగండి పాస్టర్ గారు నేను సెర్చ్ చేసి చెప్తాను అంటాడు బుడ్డోడు కదండి. నాకు చాలా పేర్లు ఉన్నాయి, అది చూసి మంచి పేరు చెప్తాను అంటాడు. కనుక ప్రభు పేరు మార్చడంటే పేరు మార్చడమే కాదు, ఆ యాటిట్యూడ్ కూడా ఇచ్చేస్తాడు. కనుక అంతవరకు జగడాల మారిగా పెద్దానికి కయ్యమే. అసలు అంటే ఎంత గొప్పోడండి అబ్రహాము. 3,000 మంది పనోళ్ళు ఉన్నారట, అయినా కానీ భార్య దగ్గర పిల్లి. అంతే కదా, ఇది సామెత ఉంటుంది కదా, చెప్పండి, అయితే సామెత నాకు గుర్తు రావట్లేదు. ఎంత గొప్ప మహానుభావులైనా పిల్లులే ఎక్కడా? ఇంట్లో పెళ్ళం దగ్గర అంటారు కదా. అలాగే ఉండేది అబ్రహాం పరిస్థితి. వాళ్ళందరూ చూసేవారు, ఏంటి సార్ ఇంత అదరగొట్టేస్తాడు, ప్రభు కూడా మాట్లాడతాడు, లోపలికి వెళ్ళేటప్పటికి అలాగేనమ్మా సారాయి అంటాడు. కనుక ప్రభు చూశాడు, కుదరదు అనుకున్నాడు, అమ్మో నా సంతానానికి జ్యేష్ఠ తండ్రి అవ్వాల్సినోడు ఇలా ఉండకూడదు అనేసి ముందు అక్కడ మార్చాడు. ఏం మార్చాడు? ఈమె షారాయి కాదు, తంటాల మారి కాదు, ఏమవ్వాలి? షారా అంటే రాజకుమారి, ప్రిన్సెస్, రాజకుమారిని మార్చి అక్కడి నుంచి తన యాటిట్యూడ్ మార్చేశాడు. రైట్, చాలా హుందాగా ప్రభు అంటాడు ఒకసారి, ఇంకో షారా మాట విను, ఆమె ఏం చెప్తుందో విను అంటే అంతగా ఆమె మారిపోయిందనమాట. తండ్రి ప్లాన్ ప్రకారము రాజకుమారి ఎలా ఉంటుంది, ప్రిన్సెస్ ఎలా ఉంటుందండి? పేడ కనపడినప్పుడు తీసుకుని వెళ్ళిపోతుందా? ప్రిన్సెస్ ఆ హోదా మెయింటైన్ చేస్తుంది. ఏమంటే అంత అంటే నేను ఇదే అంటలేదు కదా, అంత తగ్గట్టుగా రాజుకు తగ్గట్టుగా రాజకుమార్తెలు ప్రవర్తిస్తారు. అలాంటి గ్రేట్ యాటిట్యూడ్లోకి వెళ్ళిపోయింది సారా. రైట్. సో ప్రభు వాళ్ళిద్దరు పేర్లు మార్చాడు. ఇంకా ఏదో అన్నారు కదండి, ఎవరి పేరు? యాకోబు పేరు మార్చాడు. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు, మడిమి నుంచి తీయబడినవాడు, లేకపోతే మోసగాడు, మడిమి పట్టుకుని వచ్చినాడు, లేకపోతే మోసగాడు. సో ప్రభు ఏమంటాడు, ఇక్కడి నుంచి నువ్వు మోసగాడు కాదయ్యా. ఎవరు? ఇజ్రాయేల్ మాటకి దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావయ్యా నువ్వు. కనుక ఇక్కడి నుంచి యాకోబు కాదు, నీ పేరేంటి? ఇస్రాయేల్. మనం ఇస్రాయేలీలో. ఏమండి, ఎవరితోటంట? దేవునితో పోరాడాడు, మనుషులతో పోరాడటమే కాదు, మనం పోరాటంతో ఆగిపోతాం. గెలిచాడట. నువ్వు పోరాడి మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు కనుక ఇక నీ పేరు ఇస్రాయేలే. సో ప్రభు కొంతమంది పేర్లు ఈ విధంగా మార్చాడు. ఇంకా చాలా ఉన్నాయండి, సౌలును పౌలుగా మార్చాడు, ఇట్లాంటి అవన్నింటి జోలికి వెళ్ళటలేదు. మనం ఈరోజు పేతురు గురించి కొద్దిసేపు వాక్యం ధ్యానం చేయబోతున్నాం. కనుక కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి పేతురు విషయంలో ప్రభు ఏమన్నాడు అనేదాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. రైట్. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో
17 కాదు, లూకా సువార్త 5వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూద్దాం. పేతురు ప్రభు ఆ రిలేషన్ చూస్తే, పేతురుకి ప్రభు అంటే ఇష్టమా, ప్రభువుకి పేతురు అంటే ఇష్టమా? కరెక్ట్గానే అడిగాను కదండి. ప్రభువుకి పేతురు అంటే ఇష్టమా, పేతురికి ప్రభు అంటే ఇష్టమా? పేతురికి ప్రభు అంటే ఇష్టం, ప్రభువుకి పేతురు అంటే ఇష్టం లేదు. ప్రభువుకి పేతురు అంటే ఇష్టం, పేతురికి ప్రభు అంటే కూడా బోత్ సైడ్స్ ఆ ప్రేమ ఉందండి వాళ్ళిద్దరికీ. అంత అలర్ట్గా ఉండేవాడు పేతురు కూడా. ప్రభువు కూడా ఏ విషయంలో అయినా పేతురు అనేవాడు. ఏ విషయంలో చూద్దాం కొన్ని విషయాలు. మొదటి 5వ అధ్యాయము, ఇక్కడ ఒక ఇన్సిడెంట్ నేను జస్ట్ మీ ముందు పెట్టేసి కొన్ని నేచర్స్ ప్రభువుకి పేతురికి ఉన్న రిలేషన్స్ త్వరగా చూద్దామని చాలా స్పీడ్గానే వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాను. 1 నుంచి 9 వచనాల వరకు లేకపోతే చూద్దాము. అక్కడ ఏం జరిగిందంట, జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండ్రి. ఆయన గెన్నెసరేతు సముద్ర తీరం నిలిచి ఆయన సరస్సు తీరనున్న 2 దోణులు చూచెను. వారు జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కుంటున్నారట. ఆయన అంటే యేసు పేతుర్ని సెలెక్ట్ చేసుకున్న విధానాన్ని లూకా ఇలా రాశాడనమాట. అంటే పేతుర్ని చూసి పేతుర్ని పిలిచినప్పుడు దేవుడు ఎలా పిలిచాడో ఇక్కడ లూకా ఈ కోణంలో రాశాడు. చూస్తే ఆయన దోణిల్లో సీమోనుదైన ఒక దోణి ఎక్కి, అక్కడ చాలా దోణులు ఉన్నాయట. ఎవరి దోణి ఎక్కాడు యేసు ప్రభు? సీమోను దోణి ఎక్కాడు. ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని, ఎందుకని జనాలు ఊరికే మీద పడిపోతున్నారు బాబు. అప్పుడు కొత్తగా ఇంకా ప్రభు పరిచయం కాదు. సో సీమోన్ అన్నాడు, బాబు కొంచెం లోతుగా నడిపించు. పరిచయం కాదంటే ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజు వరకు ప్రియాంక అప్పుడప్పుడు చర్చ్కి వచ్చేది. నాకు చిన్నప్పటి నుంచి నా స్టూడెంట్, చాలా తక్కువ 2nd క్లాస్ వరకు ఎక్కడ వరకు చదివింది, ఎంతవరకు చదివో తెలియదు, ఇక్కడ 3rd కూడా చదివింది. అప్పటి నుంచి తెలుసు. ఆ తర్వాత మెరుస్తుంది అప్పుడప్పుడును. ఆ అవతల నుంచి సార్ అంటది. సో మా పిల్లల క్లాస్మేట్ కానీ ఇలా. సో ఈ మధ్యకాలంలో ఇవన్నీ అప్పుడప్పుడు. కానీ ఇప్పుడు ఏమైంది, పూర్తిగా ప్రభులోనికి వచ్చింది. ఇలాగ పేతురు చాలాసార్లు ప్రభువుకు దస్సులు అయ్యాడు, అప్పుడప్పుడు అయ్యాడు. అయినా కూడా సో ఇక్కడ ప్రభుకు తెలుసు, పేతురు కూడా తెలుసు. సో పేతురు దోణి ఎక్కాడు. ప్రభు ఎక్కిన తర్వాత పేతురు, బాబు కొంచెం లోతుగా నడిపించు అన్నాడు. సో కొంచెం పక్కకి, కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించిన తర్వాత ఆయన చాలించిన తర్వాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపల పట్టుకు మీ వల వేయండి అన్నాడు. ఏమన్నాడు? అయిపోయింది, బోధ అయిపోయింది. అందరూ ఆ మేనని దీవించాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత, బాబు కొంచెం లోతుకు పదండి, ఇంకా లోపలికి వెళ్దాం, వలలు వెద్దురు కానీ అంటే వాళ్ళేమంటున్నారు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాము, మాకేమీ దొరకలేదు కనుక వేస్ట్ ప్రభు అని అనలే. ఏమంటున్నారు వాళ్ళు? రాత్రంతా ప్రయాసపడ్డా మాకేం దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వల వేస్తామని ఆయనతో చెప్పారట. చెప్పి వారు అలాగూ చేసి ఒక్కసారి వల వేసేటప్పటికి ఏమైపోయిందంట, ఫుల్ చేపలట. మొత్తం చేపలంతా వచ్చేసి, ఎప్పుడు ప్రభు అంటాడా, ప్రభు మాట పేతురు విని వలేస్తాడా, అందులో ఒదిగిపోదామని చేపలన్నీ కనిపెడుతున్నాయి అనిపించింది నాకు. దేవునికి స్తోత్రం. మనం గత వారం చూసాం కదండి, సృష్టి అంతా కూడా దేవుని మాటకి ఏమవుతుందంట, లోబడు. ఎంతో సంతోషం. మాట చెప్తాడా. యోనాను మింగటానికి చేపకు చెప్పాడు, ఎప్పుడో పలానా రోజున నువ్వు ఆ రోజు మధ్యాహ్నం కనిపెట్టాలి, నా సేవకుని పడేస్తారు, పట్టుకుని ఉండాలంటే ఎప్పుడు రోజు అంటుంది, ప్రభువా ఈ రోజేనా. మనమైతే ఏం చేస్తాం, ఈరోజు కాదులే, పాస్టర్ గారు చెప్పలేదు కదా, ఈరోజు కాదులే. మనంతా నెగిటివ్ ఆస్పెక్ట్, ఈరోజు కాదులే, ఈరోజు ఫోన్ చూస్తాం, అమ్మ ఈరోజు కాదు. కానీ నేను అనుకుంటే తిమ్మింగ్లో ఈరోజు ప్రభు ఆ డే వచ్చేసింది. పొద్దుటి నుంచి అది బహుశా మధ్యాహ్నం యోనాను మింగటానికి ముందు నుంచే ఫాస్టింగ్. ఎప్పుడు దేవుని సేవకుడు, దేవుడు నాకు ఒకే ఒక పని చెప్పాడు, నా జీవితంలో ఇదో ఒక పని, ఎంత ప్రశస్తంగా చేయాలి. సో సృష్టి అంతా ఆయన పనులు, ఆయన ఏదైనా పని చెప్తే చేయడం ఉత్సాహంగా ఉన్నారు. మనం మాత్రం ఎస్కేపిస్టులు ఎలాగో చెప్తే మీరు బాధపడతారు, వద్దులే, రైట్. కనుక ప్రభు అన్నాడు, ఎప్పుడైతే వల వేయమని ఆ మాట అన్నాడు, ఈ చేపలు 2 రోజు ప్రభు పిలిచాడు అనేసి అన్నీ ఒక దిక్కున ఉన్నాయి. అప్పుడు పేతురు వల వేసాడు, లాగలేకపోతున్నారు. పక్క వాళ్ళందరినీ పిలిచి, జబదయి కుమారులు అందరినీ పిలిచి, 2 రోజు నా వల లాగలేకపోతున్నాను. మరి ఏ తిమ్మింగలం పడితే అంత ప్రయోజనం కాదు, మొత్తం దాని నిండా చేపలేనంట. అవన్నీ చేపలైతే వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసి వారు వచ్చి 2 దోణులు మునుగునట్లుగా. ఎన్ని దోణులు ఇండి అంటే, ఒక వల వేస్తే 2 అంటే చూడండి, అంటే
చేపలు వెనక్కి వెళ్ళిపోవట్లేదు. ఒక్కొక్కసారి మనం ట్రైన్ టికెట్, మీకు తెలియదు, నర్సాపూర్ హైదరాబాద్ ట్రైన్ టికెట్కి వెళ్ళేటప్పటికి ఒకసారి మా పెళ్ళికి మేము వస్తున్నాం, పెళ్ళికి వస్తున్నాం, ఎంత రష్ అంటే రిజర్వేషన్ దొరకలేదు. దేవుని దయ వల్ల లోపలికి తోసేస్తే సరిపోతుంది, చోటు అక్కర్లేదు, ఏమక్కర్లేదు. బాత్రూమ్ కాదు, బాత్రూమ్ మీద ఒక మనిషి కూర్చుంటే వాడి మీద నిలబట్ట కూడా రెడీ, అంత తోస్తే సరిపోద్ది లోపలికి. ఎందుకంటే ఆల్రెడీ ఒకడు ఎక్కేశాడు, వచ్చి ఇక్కడేమో పెళ్ళి కనుక తప్పనిసరిగా రావాలి, ఏదో విధంగా రాత్రి ఎలా ఉంటుందంటే అలాగే చేపలు ఒకదాని మీద నేను వచ్చేస్తాను. వల పిగిలిపోయేటంతగా చేపలు వచ్చేసినాయి అంట. 2 దోణులు మునిగినట్టు నింపారట. సీమోను పేతురు అది చూసి, ఏమంటే మిగతా వాళ్ళు అందరూ కూడా ఉన్నారు కదా, కానీ పేతురు యాటిట్యూడ్ మనం గమనిస్తే, సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళు ఎదురు సాగిలిపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడిని. ఏంటంట ఆయన ప్రభుని ఎప్పుడైతే ఈయన ప్రభు అని కన్ఫర్మ్ చేసుకున్నాడో, అయ్యా నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపో, నేను నీతో నీ మేలు పొందడం కూడా యోగ్యుని కాదు, నేను పాపాత్ముడిని. సో ప్రభు యొక్క ఆ కార్యం, మహిమ కార్యం చూడంగానే ఈ కఠినమైన పేతురు హృదయం ఏమైపోయిందంట, మెత్తగా అయిపోయి, అయ్యా నేను పాపిని, నా దగ్గర ఉండొద్దండి, నేను మీ దగ్గర రావడానికి అంతగా ఏమైపోయాడు, కదిలిపోయిన పేతురు. రైట్. సో మనం గమనిస్తే నేను పాపాత్ముడిని అని ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. కొన్ని విషయాలు త్వరగా మనం చూద్దాం. 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం. ఇదేంటంటే పేతురు పరిచర్య, క్రీస్తు పేతురు పరిచర్య ఏంటి అనేది మనం చూస్తున్నాం. రైట్. 17వ అధ్యాయం 24 నుంచి ఇంకొక సన్నివేశం, అద్భుతమైన సన్నివేశం. యేసు ప్రభు కపెర్నహూమునకు వచ్చినప్పుడు ఈ పన్ను వసూలు చేసేవాళ్ళు వచ్చారండి. ఇంకా దేవుని దేవులు మనకు లేదు, మనకేమైనా పనులు ఉన్నాయి, మనం ఎవరికాళ్ళ పన్ను కడుతున్నాం, మనుషులకి పన్నులు కట్టట్లేదు. అప్పుడు పన్ను కట్టేవారండి. ప్రతి తలకి 1/2 షెకేలు కట్టాలి. 1/2 షెకేల్లో హాఫ్, షెకేల్లో సగం అనమాట. పునః ₹1 అనుకోకూడదు, కానీ 1/2 షెకేలు కట్టాలట. ఈ పన్ను కట్టువారు వచ్చి పేతురు దగ్గరికి వచ్చారు. లోపల యేసుప్రభు ఉన్నాడు, పేతురు బయట ఉంటే, ఏంటి మీ ఓడు పన్ను కట్టడా అన్నాడు. ఎవరిని? పేతురుని అడుగుతున్నాడు. పన్ను ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిజిస్టర్ ఆఫీస్ వెనకాల ఉందనుకోండి, ఈయన పాడేసుకుంటాడు మొత్తం మనందరినీ పాడేసుకుని, పాట పెడతారు, పాడేసుకుని ఈయన వసూలు చేసుకున్నాడు అనమాట. 1 సంవత్సరం పాటు ఎంతో అలాగా. ఇప్పుడు ఆ పన్ను వసూలు చేసుకుని వచ్చి, ఇగో మీ వాడు ఎక్కడున్నాడు, మీ బాస్ అంటే ఎవరు? గురుగారు, యేసుప్రభు. మీ గురుగారు ఎక్కడున్నాడు, మాకు పన్ను కట్టడా అన్నాడు. అంటే కడతాడైనా, ఎందుకని లోపలికి వెళ్ళాడు పేతురు. చదువుతాను త్వరగా. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు 1/2 షెకేలు అను పన్ను వసూలు చేయువారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు 1/2 షెకేలు చెల్లింపడా అని అడుగుగా, చెల్లించునను. అతడు ఇంట్లోనికి వచ్చి మాటలాడక మునిపే ఇంకా లోపలికి వచ్చాడు చెప్పడానికి. ప్రభు అంటున్నాడు, ఏంటి పన్ను అడుగుతున్నారా? ఈయనకి అనుకుని ఉంటాడు, ఎలా తెలుసు ప్రభుకి? బయట నేను ఆడుతూ మాట్లాడాను ఆ పన్నుడితోటి. ప్రభు లోపలికి వచ్చేవాడు, ఏంటి ఏం సంగతి? రాక మునిపే యేసు సంగతి ఎత్తి, సిమోనా, నాకు ఈ మాట వెరైటీగా ఉంది, సిమోనా ఎలా ఉందండి? సిమోనా అంటే సిమోన్ అంత కంగారు మేస్త్రి, మనం చూస్తాం అంత కంగారు. బావా సిమోనా అన్నట్టు, సిమోనా నీకేం తోస్తుంది? భూరాజులు పన్ను ఎవరికి కడతారు? రాజులు కదండి. భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేస్తారు. రాజులు పన్ను ఎవరి దగ్గర వసూలు చేస్తారు? కుమారుల దగ్గర, అన్ని జనుల దగ్గర. అన్ని జనులేనా? అన్యుల దగ్గర, కుమారుల యొద్ద అన్ని జనులు అంటే కదండి. రాజులు ఎవరి దగ్గర వసూలు చేస్తారు? రాజు కుమారుల దగ్గర, మిగతా వారి దగ్గర. పన్ను వసూలు చేసేది ఎవరండి? రాజులు ఎవరి దగ్గర వసూలు చేస్తారు? మిగతా రాజు కొడుకు పన్ను కట్టాలా? అక్కర్లేదే బాబు అంటాడు అనమాట. కనుక మిగతా వాళ్ళు మనం కట్టాలి. కనుక ప్రభు అడుగుతున్నాడు, రాజుల దగ్గర కడతారా? రాజులు కుమారుల దగ్గర కట్టించుకుంటారా? అన్యుల దగ్గర కట్టించుకుంటారా అని అంటే పేతురు అన్నాడు, అన్యుల దగ్గరే కట్టించుకుంటారయ్యా అని అన్నాడు. అంటే ప్రభు అంటాడు కదా, అతను అన్యుల దగ్గర అని చెప్పగా, అలాగైతే కుమారులు స్వతంత్రులే, మనం కట్టక్కర్లేదు, మనం కుమారులము స్వతంత్రులమే. అయినను అంటాడు, అయినను మనం వారికి అభ్యంతరము కలుగు చేయకున్నట్లు నువ్వు ఒక పని చేయి, మనం కూడా కడదాం. ఏం చేస్తావంటే, నువ్వు వెళ్ళు, సముద్రంలోకి వెళ్ళు, గేలం పట్టుకెళ్ళు, గేలం వేసి మొదట చేప వస్తుంది, ఆ చేపను ఓపెన్ చేయి, దాని నోట్లో షెకెల్ ఉంటుంది. ఏముంటుందంట? షెకెల్ అంటే ₹1 అనుకుందాం, చెరుకు ₹1 కట్టాలి, షెకెల్ ఉంటుంది, నీకు నాకు పన్ను కట్టు అన్నాడు. మిగతా వాళ్ళందరి సంగతి ఏంటి అని నాకు డౌట్ వచ్చింది. ఎంతమంది శిష్యులు ఆయనకి? 12 మంది. ఇప్పుడు పేతురుకి యేసుప్రభు కట్టుకుంటే మిగతా 11 మంది పరిస్థితి ఏంటి?
ఏమో నాకు తెలియదు కానీ వాడు అడిగింది పేతురుని అడిగాడు, పేతురు వచ్చి ప్రభుని అడిగాడు. సో ప్రభు అంటాడు, రైట్, నువ్వు వెళ్ళి సముద్రంలోకి గేలం పట్టుకుని వెళ్ళు. సో ఫస్ట్ చేప దొరుకుద్ది, ఆ చేపను పట్టుకో, నోరు తెరు, అందులో షెకెల్ ఉంటుంది, నీకు నాకు పన్ను కట్టు. ఎలా ఉంటుందండి పేతురు పరిస్థితి? ఆశ్చర్యచకితుడు అవడా? ఏమండి, గేలం వేయటం ఏంటి? ఏం చెప్పాడో ప్రభు, నువ్వు పట్టుకెళ్ళి గేలం వెయ్యి, ఓ చేప వస్తుంది, ఆ చేప నోరు తెరు. అసలు చేప నోరు తెరవడానికి ఈ ముళ్ళు గుచ్చుకుంటుంది కదండి, మరేంటో, నువ్వు చేప నోరు తెరువు, అందులో ఒక షెకెల్ ఉంటుంది, నీకు నాకు పన్ను కట్టు. సో ప్రభు ఒక నూతనంగా పేతురుని అంటి వెంబడిస్తూ ప్రతిదీ నేర్పుతున్నాడండి. ఇంకా ఎన్ని విషయాలు ఉంటాయో పేతురు ప్రభుతో ఆ రిలేషన్ మనం గమనిస్తే చక్కగా వారు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకొచ్చు చేపను పట్టుకొని దాన్ని నోరు తెరిచిన ఎడల ఒక షెకెల్ దొరుకును, దాన్ని తీసుకొని నీ కొరకు నా కొరకు పన్ను కట్టమని ప్రభు చెప్పాడు. సో పేతురికి ఇది ఒక నూతన ఎక్స్పీరియన్స్. ఇవన్నీ ఎక్కడ జరిగిందండి? మీరు, నేను చిన్నప్పటి నుంచి మొన్నటి వరకు అంటే చాలా కాలం గేలం కాసింది. నాకు సరదా, చాలా ఇష్టం. ఇప్పుడు కూడా మా కాలంలో వేద్దాం అనుకుంటాను కానీ ఆ ఇన్స్ట్రుమెంట్స్ దొరకట్లేదు. ఏమండి, ఎంత సరదో నాకు గేలం పట్టడం అంటేనే. సో ప్రభు అంటాడు, పేతురు నీళ్ళు గేలం చేసిరా. మొదటి చేపలు ఏముంటుందంట? షెకెల్ ఉంటుంది. రైట్, దేవుని మహిమ కలుగునాక. మరొక విషయాన్ని మత్తయి 14వ అధ్యాయము, ఒకసారి 14వ అధ్యాయము 28వ ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా పేతురికే దొరికినాయండి. ఒక రోజున ప్రభు అంటాడు, మీటింగ్ అయ్యింది, మీరు అవతలకి వెళ్ళి నేను వచ్చేస్తాను తొందరగా అన్నాడు. అంటే మరి మీరు ప్రభు, నేను వస్తాను పదండి అన్నాడు. వీళ్ళు బయలుదేరారు, ఆయన ఇంకా రాలేదు, రాత్రి అయిపోతుంది. ఈ లోపు ఎదురుగుండా వస్తున్నాడు. వీళ్ళు బోతమని భయపడ్డారు. ఇవన్నీ మనం ధ్యానం చేశాం కాబట్టి. బోతమని భయపడితే ప్రభు అంటాడు, నేనే, భయపడకండి. చదువుదమ్మా 27వ వచనం. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పాను. మిగతా వాళ్ళు అందరూ ఉన్నారని, శిష్యులు 12 మంది ఉన్నారు. సో 12 మంది దోణి నడుపుతున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ లోపు భూతంలా అనుకున్నారు. ప్రభు అన్నాడు, ఫియర్ నాట్, మీరేం భయపడద్దు, నేనే అనగానే, ప్రభువా మీరేనా అని అందరి రకం. పేతురు రకం అలాంటిది కాదు. పేతురు ఆ స్టైల్ కదండి. ఏమంటాడు చూడండి ఒకసారి. పేతురు, ప్రభువా నీవే అయితే, నిజంగా నీవేనా అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చేటకు నాకు సెలవేమో. ఇదేమంటండి? ఇప్పుడు ఆయనకు చెందును. ఎక్కడ? సముద్రం మీద నీళ్ళ మీద నడవడం ప్రభువుకు చెందును. ప్రభుకి ఆయన నడవగలుగుతాడు. ఈయన అంటాడు కదా, నీవే అయితే నేను కూడా నీ దగ్గర రావడానికి సెలవేమో, అనుమతి. దట్ ఈస్ పీటర్. ఏ పీటర్ ఈయన? సీమోను పేతురు. మీకు అసలు విషయం చెప్పలేదు కదా. అంటే నేను సీమోన్ అనే మాటకి ఇంతగా అర్థం ఏంటి చెప్పండి. మరి అసలు విషయం, సీమోన్ అనే మాటకి అర్థం ఏంటి? చాలా అర్థాలు ఉన్నాయండి. ఒక అర్థం ఏంటంటే గాలికి ఎగిరే రెల్లు. ఏంటంట? గాలికి ఎగిరే, ఇంకా విను, లేకపోతే వినేవాడు, బాగా వినేవాడు, ఇలాంటి అర్థాలు ఉన్నాయి. కానీ ఒక అద్భుతమైన అర్థము దేవుని సేవకుల ద్వారా నేను గ్రహించింది, నేను విన్నది ఏంటంటే, సీమోన్ అనే మాటకి గాలికి ఎగిరే రెల్లు. గాలికి ఎగిరే రెల్లు అంటే, మీకు రెల్లు ఎంతమంది చూస్తుంటారో? రెల్లు అంటే మనం పేరుపాలెం వెళ్తాం కదండి, సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ముళ్ళులు ఇంత బాల్ లాగా ఉంటుంది కదండి. అది గాలి ఎటు వస్తే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ గడ్డి ఒక రకమైన పువ్వు అనుకుంటుంది. గడ్డి పువ్వులు అంటే ముళ్ళులా ఉంటుంది, బాల్లాగా వెళ్ళిపోతుంటుంది. గాలి ఇటు వస్తే అటు వెళ్ళిపోతుంది, మళ్ళీ గాలి ఇటు వస్తే ఇలా వచ్చేస్తుంటుంది. అది రెల్లు. అంటే ఇటు గాలి వచ్చింది అనుకోండి ఇలా వెళ్ళిపోద్ది, అటు గాలి వచ్చింది అనుకోండి ఇలా వచ్చేస్తుంది. దాన్నే రెల్లు. దాన్నే సీమోను అనే అర్థానికి, సీమోన్ అనే మాటకి ఒక అర్థం ఏంటంటే రెల్లు. ఇప్పుడు ప్రభు అంటాడు, ఆ రెల్లును చూసి ఏమంటున్నాడు? నువ్వేమవుతావు? కేఫా అనబడతావు. కేఫా అనే మాటకి అర్థం ఏంటి? రాయి. రాయి అంటే ఇది కాదు, రాయి. కేఫ్ అనే మాటకి గులక రాయి అంటారు కదండి, పెట్రోస్, రాయి. సో ఈ గాలికి ఎగిరే రెల్లు ఏమవుద్దంట? నా దగ్గరికి వచ్చావు కదా నువ్వు, గాలికి ఎగిరే రెల్లులాగా ఉన్నావు. నిజంగా పేతురు విషయాలు మనం అన్నీ చూస్తుంటే చూడండి, ఈ సందర్భం చూసామనుకోండి, నీవే అయితే నడిచి వచ్చేస్తా అన్నాడు. వచ్చేయమన్నాడు ప్రభు. నువ్వెక్కడ నడిచి వస్తావు పేతురు, నువ్వు రెల్లువి, నువ్వు రావనలేదు ప్రభు. ఏమంటాడంటే అక్కడ, వచ్చేటకు నాకు సెలవేమని ఆయనతో చెప్పాను. ఆయన రమ్మనగానే ప్రభు ఏమంటాడు? మీకు యేసు ప్రభు గురించి అర్థం అవ్వాలండి. మనం అనుకుంటాము మనము దేవుని బిడ్డలము, ఆయన చేస్తాడు, మనం అనుభవిస్తాము, మనం ఏమీ చేయకూడదు, మనమేమీ ఎవరికి సలహాలు ఇవ్వకూడదు, ఎందుకు వచ్చింది ఆయనే చూసుకుంటాడు. ఆయన అంటాడు, నేను లేను కదా, నేను చేసే పనులన్నీ మీరు చెయ్యాలి అంటాడు ఆయన. ఇప్పుడు పేతుర్ని నీళ్ళ మీద నడవమంటలో ఉద్దేశం ఏంటంటారు?
నాకులాగా ఉండాలి పేతురు కూడా అలాంటిదే. నీవే అయితే నేను కూడా నడిచి వచ్చేస్తాను, వచ్చేసి అన్నాడు. అంతే, నడిచాడు, అడుగులేస్తున్నాడు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈలోపు వెనకాల నుంచి ఏమో ఇలాగే మీకు ఇలాగే అలా చూస్తున్నారు. ఈలోపు పెద్ద శబ్దం, ఏంటది? గాలి, అలలు. ఆ డైవర్షను, ఆయన చూస్తున్న డైవర్షన్ ఏమైందంట? ఎక్కడున్నాను? నీళ్ళ మీద ఉన్నాను అని అనుకున్నాడు. అంతే, వెంటనే వెళ్ళిపోతున్నాడు, మునిగిపోతున్నాడు. వెంటనే ఏమరిచాడు, నేనైతే ఏం చేద్దానంటే, నేనే కనుక జాలర్ని చేపలు పట్టేవాడిని అయితే ఒక్క ఈదున ప్రభు దగ్గరికి వెళ్ళిపోదును. జాలరు చేపలు ఈదన వచ్చు కదమ్మా. ఈతను రాకుండా సముద్రంలో చేపలు పడతారా, లేకపోతే దోణి నడిపిస్తారా? ఏమంటే ఈ చివరి నుంచి ఈ చివరికి ఈదేసేవాళ్ళు గజ ఈతగాళ్ళు ఉన్నారు ఎక్కడ మన రేవులో, నరసాపూర్ రేవులో. కనుక ఈత కష్టం కాదు. కానీ పేతురు ఆ సంగతి మర్చిపోయాడు. నేను జాలర్ని, నాకు ఈత వచ్చా. ప్రభుతో ఉన్నప్పుడు నా టాలెంట్స్ అన్నీ అనవసరం. ప్రభువా నన్ను రక్షించని అరిచాడు. ఏమండి, అదొక గొప్ప లక్షణం అండి. ప్రభుతో ఉండడానికి ప్రయత్నము. ఒకవేళ ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఏం చేశాడంట? మళ్ళీ ప్రభుకే మొరపెట్టాడు. ప్రభువా నన్ను ఏమన్నాడండి? ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెలుటకు నీళ్ల మీద నడిచాడు. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలేశాను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? అలాగా ఏమని ఉండాలి? నువ్వు టాపు పేతురు, ఎంత త్వరగా నడిచావు. వీళ్ళు ఉన్నారే, ఏమన్నా నడిచారు ఒకడా? నన్ను అలాగనలేదు. మళ్ళీ గద్దెస్తాను. ఎందుకని? ఆయన ఉద్దేశం ఏంటి? నువ్వు నడవాలి, నా దగ్గరికి వచ్చేసే ఉండాల్సింది. అనవసరం గాలిని చూసి భయపడ్డా. అల్ప విశ్వాసి, ఎందుకు భయపడ్డా అని లేపాడు. అప్పుడు ఏమైంది ఉంటుంది? వాళ్ళిద్దరు కలిసి లేదా ప్రభు ఎత్తుకుని తీసుకెళ్ళుంటాడు దోనిలోకి. ఆలోచించండి ఏం జరిగి ఉంటుంది. ఇప్పుడు యేసుప్రభు యేసుప్రభు నడిచి వెళ్తున్నాడు, మధ్యలో మునిగిపోయాడు, ప్రభు చేయి చేపాడు. తర్వాత ఏం జరిగింది చెప్పండి? తర్వాత నడిచాడు కదా, అంతే. ప్రభు చేపట్టుకున్నాడు. అది సముద్రం కాదు, మేఘాలు కాదు, ఏదైనా సరే హ్యాపీ. దేవునికి స్తోత్రం. సో పేతురు యొక్క ఆ స్థితిని మనం గమనిస్తే రెల్లే. కానీ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అతన్ని? పెట్రోస్ ఏంటంట, రాయి గాలికి వస్తే ఎగిరిపోద్దండి, గాలి వస్తే ఎగిరిపోద్దా? ఎగరదు కదా. అలా చేయాలని ఉద్దేశం. కనుక అలాంటి వాడిని ఇలా చేయడం కొరకు ప్రతి ఎక్స్పీరియన్సెస్, ప్రతి అనుభవాన్ని దేవునితో నడుస్తూ అన్ని మిగతా శిష్యుల కంటే ఎక్కువ అనుభవం ఎవరికి ఉందంటే, మీరు పరిశుద్ధ గ్రంథం 4 సువార్తలు చదవండి, ఎక్కువ సార్లు పేతురు యాక్షన్సే మనకు కనపడతాయి. కారణం ఏంటంటే ఆయన ఏమవ్వాలి? రాయి అవ్వాలి, స్ట్రాంగ్ అవ్వాలి. రైట్. నేను మరొక విషయం చూపెడదా. మత్తయి సువార్త 16వ అధ్యాయం, ఇది పక్కన పేజీలో ఉన్న 16వ అధ్యాయము. యేసు ప్రభుకు ఒకసారి డౌట్ వచ్చిందండి. పెద్దలు అలాగ అనుకుంటారేమో రాజకీయ నాయకులు కూడా అలాగ అనుకుంటారేమో అనుకుంటాను. కానీ రాజకీయ నాయకులు అనుకుంటారు ఏమని? నేను చదువుతున్నాను 13వ వచనం, 16వ అధ్యాయం 13. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతంలోకి వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని ప్రజలు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా. ఏమండి, రేపే ఎలక్షన్ కదండి. ఇప్పుడు యేసు ప్రభుకు ఒక డౌట్, మనుష్య కుమారుడు అంటే ఎవరండి? ఆయనే. నా గురించి ఏమనుకుంటున్నారు? ఏమండి, నా గురించి ఏమనుకుంటున్నారు? నిజంగానండి, ఇప్పుడు ఇంతవరకు మనల్ని పరిపాలిస్తున్న నాయకులు కనుక మన గురించి ఏమనుకుంటున్నారని ఎవరిని అడుగుతారు? నేనేమో మా ఆవిడ్ని, ఇదిగో మా పిల్లల్ని వీళ్ళు అడిగి ఏమనుకుంటున్నాడు? అబ్బో బంబోలి జంబా సార్ అంటారు వీళ్ళంతాను. అంతే, ఇంకా అది ఫైనలా? ఏమంటే వీళ్ళని అడుగుతారా? యేసుప్రభువు అడుగుతున్నాడు, ఏమనుకుంటున్నారు నన్ను, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు అని అంటే, అలాగా ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు, లేకపోతే ముఖ్యమంత్రులు, లేకపోతే వీళ్ళందరూ అట్లాంటి ఆలోచనకు వచ్చి ఎవరంటే ఆయనకి ఇష్టం ఉండదో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఈ నెలకొండగా ఎవరైనా పంపించాలి. ఏంట్రా మన ఎమ్మెల్యే గారి పరిస్థితి, ఎమ్మెల్యే అస్సలు పచ్చిగా మాట్లాడుతారు కొంతమంది ఉంటారు. ఇంకా ఏమీ భయము భీతి లేకుండా అలాంటి వాళ్ళని అడగాలి ఏమనుకుంటున్నారో అనేసి కదండి. నిజంగా నాయకులు అడిగితే మనకు మేలు జరుగుద్దండి. ఎందుకంటే వాళ్ళు నిజంగా, కానీ అలా అడగరు కదా. ఇప్పుడు ఇంకెవరున్నారు, ఎవరైనా సరే ఎవరైనా చూడండి, భజన పరులను అడుగుతారు కదండి. ఏమనుకుంటారు వాళ్ళు? ఏం చెప్తారు? అయ్యి బాబోయ్ సూపర్ సార్, మీరు మొన్న ఒక స్టెప్ ఎలా చేశారు కదండి, ఎన్ని ట్రోలింగ్లా ఏంటది, అంతేనా? స్క్రోలింగా తిప్పుతారు, ఓవర్గా వచ్చేస్తుంది కదా. అబ్బో ఎన్నండి సూపర్ అని మీరు అచ్చం ఆ
ఇదే ఈ డప్పులు కొట్టే వాళ్ళని అడుగుతారు, వాళ్ళ డప్పులు కొడతారు, ఇంతే కాబోలు అనుకుంటారు. అలాగే కదా మనకు రాష్ట్రానికి నాశనం వచ్చింది. ఎప్పుడు విడిపోయింది అదే కదండి. సరైన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళలేదు. ఎవరికి? కాంగ్రెస్ గవర్నమెంట్కి. అందరూ ఇదే కోరుకుంటున్నారని ఆవిడకి ఎవరో చెప్పేశారు, అంతే విడగొట్టి పడేశారు. ఎన్ని తిప్పలు పడ్డామో ఇప్పటికీ పడతానే ఉన్నాం. రైట్. కనుక యేసు ప్రభు అడుగుతున్నాడు, జనులు నా గురించి ఏం చెప్పుకుంటున్నారు అని తన శిష్యులను అడుగుగా, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాన్ అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలు ఒకడనియు. అంటే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇలా చెప్పుకొచ్చారు. మీరు బాప్తిస్మిచ్చి యోహాన్ అంటున్నారు, కొందరు ఏలియా అంటున్నారు, కొందరు ఎవరు ఇర్మియా అంటున్నారు, ఇలాగ అంటున్నారు ప్రభువా అని అన్నారు. అప్పుడు అడుగుతున్నాడు, మరి అందుకైనా మీరేమనుకుంటున్నారు? వీళ్ళని కూడా అడిగాడు. వీళ్ళకి తెలుసు కదా ఆయన ఏంటో. ఇప్పుడు పేతురికి ఎంత తెలుసు అండి యేసు ప్రభు గురించి. మరి మీరేమనుకుంటున్నారు అని అంటే, మీరేమనుకుంటున్నారని వారిని అడిగిన. అందుకు పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువి అని చెప్పాడట. ఏం చెప్పాడంట? నువ్వు సజీవుడైన దేవుని కుమారుడివి అనుకుంటున్నావయ్యా. దగ్గరున్న వాళ్ళకి అసలు విషయాలు తెలుస్తాయి కదండి. కనుక వాళ్ళు ఒక సత్యం చెప్పారు, మీరు నిజమైన దేవుని కుమారుడైన క్రీస్తు అని మేము నమ్ముతున్నామనంటే, అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు. అది నిజమే కదండి, ఆయన సజీవుడైన దేవుని కుమారుడే కదా. పరలోకమందున తండ్రి నీకు బయలుపరిస్తే తెలిసింది, లేకపోతే మనుషులు ఎవరు నీకు చెప్పలేరు. బర్యోనా అంటే అర్థం ఏంటండి? బర్ అంటే కొడుకు, యోనా కొడుకువి, యోనా కుమారుడా, బర్యోనా నువ్వు ధన్యుడవు అంటాడు. కనుక ఇంకా చూడండి, ఇప్పుడు 18వ వచనం దగ్గరికి వస్తున్నా. మరియు నీవు పేతురువి, ఏంటంట ఆ శబ్దానికి రాయి, నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘమును కడుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని మీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నా. ఏంటండి? ఎవరికి? ఈ గాలికి ఎగిరే రెల్లుకి తాళం చెవులు ఇస్తాడు అనుకోండి, ఎలా ఉంటుంది? గాలికి ఎగిరే రెల్లుకి తాళం చెవులు ఇస్తే ఎక్కడ పడేసుకుంటాడు కదండి. మనం కూడా చాలాసార్లు పడేసుకున్నాం. దాని వాల్యూ తెలియనప్పుడు ఏం చేస్తాం? పడేసుకుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నీవు పేతురువి. పేతురు అంటే నువ్వు రాయి అవుతావు ఈ బండ మీద. పేతురు బండ ఒకటేనండి. పేతురు అంటే రాయి, బండ అంటే ఎంత ఉంటుందండి? క్రీస్తు అనే బండ. సో ప్రభు అన్నాడు, నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారాలు దాని ఎదురు నిలవలేవు, ఇంకా పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తాను. ఏమండి? ఎవరికి ఇస్తారని తాళపు చెవులు? ఏమండి? సత్యనారాయణ గారు ఊరికి వెళ్తున్నారు అందరూ, మీరు ఎవరికి ఇస్తారు తాళపు చెవులు? ఎంతో నమ్మకం ఉంది కదండి, వాళ్ళకి ఇచ్చి వెళ్తారు. ప్రభు అన్నాడు, పరలోకపు కీసే నీకు ఇచ్చేస్తున్నాను. ఎవరికంట? ఈరోజు మనం ధ్యానం చేస్తున్న పేతురు. ప్రస్తుతం ఎలాంటి ఆయన? దుందుడుకు పేతురు. కానీ ఏమవ్వబోతున్నాడు ఆయన? ప్రభు దర్శనంలో రాయి కాబోతున్నాడు, స్థిరుడు కాబోతున్నాడు. కనుక తాళపు చేతులు నీకు ఇస్తున్నాను అనేసి ప్రభు చెప్పిన మాట మనం గమనిస్తే, కనుక ఈ భూలోకమందు నువ్వు దేని బంధించుదువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో ఆ పరలోకమందును విప్పబడని అతనితో చెప్పాను. అటు పిమ్మట సరే రైట్, ఇదొక విషయం. ఏమంటే మరొక 2-3 విషయాలు త్వరగా చూద్దాం. సో యేసు ప్రభు ఇక ప్రతి అద్భుతము కదండి, యేసు ప్రభు పేతురుని తీసుకెళ్ళే సందర్భాలు ఏమైనా గుర్తున్నాయా మీకు? ఏదైనా అద్భుతం చేయడానికి. ఇక్కడ యాయీరు కుమార్తె చచ్చిపోయింది. ఎవరెవరిని వెంట పెట్టుకుని లోపలికి వెళ్ళాడు? పేతురు, యోహాను, యాకోబు. ఈ ముగ్గురిని తీసుకుని లోపలికి వెళ్ళాడు. మరి మిగతా శిష్యులందరూ బయట ఉన్నారు. వాళ్ళు ఫీల్ అవరా? ఏమో వాళ్ళు ఎలాగ అనుకునేవారు. కానీ ఈయన మాత్రం మీ ముగ్గురు రండి. ప్రతిసారి దాంట్లో ఇంకా అడ్వాన్స్ ఫస్ట్ ఎవరి పేరంటే పేతురు. ఈ పేతురు ఈ ముగ్గురిని సంఘానికి, ఆది సంఘానికి స్తంభములుగా అని పిలువబడిన వారట. వీళ్ళు ఎవరంట? పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్. రైట్? వారు సంఘానికి పిల్లర్స్గా ఉన్నారు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరొక ఎక్స్పీరియన్స్ పేతురుకు ఉందండి. 17వ అధ్యాయం నెక్స్ట్ చాప్టర్ మనం చూస్తే 17వ అధ్యాయంలో మరొక యేసు ప్రభుకు ఒక అద్భుతమైన పేతురుకి అద్భుతమైన సన్నివేశం దొరికింది. ఆయన ఆదివారం ఇంకా 6 రోజుల తర్వాత, ఏంటది 6 దినములు అయిన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుని యోహాను వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడట? ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట
రూపాంతరం పొందాను. ఆ ఎక్స్పీరియన్స్ మీకు గుర్తుందండి? యేసుప్రభు ఏం చేశాడు? ఈ పేతురు, యోహాను, యాకోబులు ముగ్గురిని వెంట పెట్టుకుని ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళి వారి మధ్య ఆయన రూపాంతరం పొందాడట. ఒక్కసారిగా ఆయన యేసుప్రభు దేహం అంత వెళితే ఆయన బట్టలన్నీ వైట్గా, ఏ చాకలి ఉతకలేనంత తెల్లగా అయిపోయినాయట. ఆ మహిమతో నింపబడ్డారు. వీళ్ళందరూ అలాగే చూస్తున్నారు. నాకు ఇంకొక విషయం ఏంటంటే, ఈ పేతురు దేనికైనా ముందుగా మాట్లాడేది ఎవరంటే పేతురే. ఎవరికి దెబ్బలు తగులుతాయండి స్కూల్లో? ఇప్పుడు టీచర్ ఏది అడిగినా ముందు చెప్పేవాడికే. రైట్ అయితే అభినందన, తప్పు అయితే పడిపోతాయి. అలాగా ఒకసారి పేతురు అంటాడు, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబట్టకు వెళ్తున్నాడు, నన్ను చంపేస్తారు, నీ 3 దిన తిరిగి లేస్తున్నాడు. కుదరదు ప్రభువా, ఎలాగెళ్తా? మిగతా వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు కదా, ఈయన ఎందుకు మాట్లాడాలి? ఏమండి? ఏది అనిపిస్తే మొదట మాట్లాడేస్తాడంతే. ఇక దాచుకోవడం లేవు. టు బి వెరీ ఫ్రాంక్. కనుక అంటాడు, సాతానా నా వెనకకు పొమ్ము. ఎవరు సాతాను? పేతురుని అంటాడు, సాతానా నా వెనకకు పొమ్ము, నువ్వు మనుషుల కార్యాలు చూస్తున్నావు, దేవుని కార్యాలు చూడవు అంటాడు. ఇక్కడ ఏం జరిగిందంట? సో చూడండి, మాట త్వరగా చదువుతున్నాను నేను. వారి ఎదుట రూపాంతరం పొందాను. 17వ అధ్యాయం 2వ వచనం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండేది. అప్పుడు పేతురు. ఏమండి? ఎంతమంది ఉన్నారు అక్కడ? పేతురు, యోహాను, యాకోబు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడలేదు? ఈయన ఎందుకు మాట్లాడతాడు? ఏమండి? అక్కడ ఏలియా మోషే ఏలియాలు వచ్చారు, ప్రభుతో మాట్లాడుతుంటే ఈయన వెళ్ళి ఏమంటాడు? అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉంటే మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు. ఏంటది? పర్ణశాలలు సరిగ్గా చదవండి అమ్మా, అక్షరాలు మళ్ళీ తప్పు చదువుతున్నావు. పర్ణశాలలు కట్టుదునని. ఏంటంట? వాళ్ళతో సంబంధం లేదు ప్రభువా, నువ్వు అంటే చాలు. ఏంటంటే నువ్వు అంటే చాలు, నీకోటి, మోషేకోటి, ఏలియాకోటి 3 పర్ణశాలలో ఇట్టే కట్టేస్తాను. అర్థమవుతుందండి? మేమందరం ఆ రకం కాదు పేతురు, నేనే కట్టేస్తాను మీ కొరకు. ఆయన ఆలోచన విధానం గమనిస్తే కనుక ప్రభు అంటాడు, నీవు సీమోనువి కానీ ఏమవుతావు? కేఫా అనబడతావు. ప్రభు దగ్గరికి వస్తే ఇట్లాంటి దుడుకు పేతురు. ఏమంటే ఎవరికి? యేసు ప్రభుకిని, మోషేకి, ఏలియాకి పర్ణశాల కట్టడం ఆయన వల్ల అవుతుందా? ఎక్కడి నుంచి వచ్చారు ఈ గెస్టులు ఇద్దరును? ఎక్కడి నుంచి వచ్చారు? యొర్దాన్ నుంచి రాలే, హెవెన్ నుంచి వచ్చారు, పరలోకా నుంచి వచ్చారు. వాళ్ళకి ఏమంటున్నాడు? పర్ణశాల కట్టేస్తాను, నేనే కట్టేస్తాను, 3కి పర్ణశాల కట్టేస్తాను. ప్రభు అంటాడు కదా. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ఇంకా మాట్లాడేస్తాడు, ఏదో దుడుదుడుకు మాట్లాడేస్తున్నాడు. ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా. ఈయన ఊరికే మాట్లాడుతుంటే ఆకాశం మాట్లాడాల్సి వచ్చింది. ఓయ్ విను, ఆయన నా ప్రియకుమారుడు, ఈయనందు ఆనందిస్తున్నాను ఆయన మాట అంటాడు. ఒక్కసారిగా పైనుంచి మాట వస్తే ఎలా ఉంటుందండి? పైనుంచి మాట వస్తే, పైనుంచి స్వరం వినపడితే కాళ్ళు వణుకు వస్తుందండి. సంతోషం కాదు, వణుకే పుడుతుంది. ఎందుకని? ఈ చెవులు ఆ మహిమ స్వరం, దేవుని స్వరం, ప్రవక్తల స్వరం, అది వింటే చచ్చినోళ్ళ పడి ఉంటాం. వీళ్ళిద్దరు పడిపోయారు, బోర్లు పడ్డారట ఒక్కసారిగా. ఆ తర్వాత ప్రత్యక్ష అయిపోయిన తర్వాత అప్పుడు ప్రభు లేపాడు, పదండి వెళ్దామంటే యేసు తప్ప వారికి ఇంకెవరో కనబడలే. రైట్? సో ఇట్లాంటి అనేకమైన అనుభూతులు ఎవరికి దొరికినాయి? పేతురుకు దొరికినాయి. సో ఇట్లాంటి పేతురు, ఇది యేసు ప్రభు పట్టబడక మునుపు కొన్ని ఎక్స్పీరియన్సెస్ నేను ముందు పెట్టాను. సో మరికొన్ని విషయాలు త్వరగా నేను ఎంతవరకు వెళ్తానంటే, యేసు ప్రభును పట్టుకున్న తర్వాత ఏమండి ఆరోహణమయ్యే వరకు మనం ఇంకో 2-3 విషయాలు చూస్తాము. తర్వాత ఆరోహణం అయిన తర్వాత పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మరొక వారంలో మనం నెక్స్ట్ వీక్ ప్రభు చిత్తం అయితే చూద్దాం. మరొక విషయం, లూకా సువార్త. ఇప్పుడు యేసుప్రభుని పట్టుకోవడానికి ఇంకా యేసుప్రభు రూపాంతర అనుభవంలో పేతురున్నాడు. 22వ అధ్యాయం లూకా 22:50 వచనం చూస్తే, లూకా 22:50లో యేసు ప్రభుతో రూపాంతర అనుభవం ఉన్నాడు. యేసు ప్రభుతో గెత్సెమనే వనంలో కూడా అనుభవంతో ఉన్నాడు పేతురు. ఎక్కడున్నాడండి? గెత్సెమనే వనం ఎందుకు వెళ్ళాడు? చివరి రోజు ఆయన సంస్కార ఆరాధన అయిన తర్వాత ప్రార్థన చేయడానికి గెత్సెమనే వనం వెళ్తూ, ఇక్కడ చూడండి, శిష్యులందరినీ తీసుకెళ్ళాడు. ఆల్రెడీ ఒక ఆయన లేడు, ఎవరైనా యోధా లేడు, ఇస్కరియోతు యోధా లేడు. ఈ మిగతా వాళ్ళని తీసుకెళ్ళి వీళ్ళని ఇక్కడ ఉంచి
ఇంక కొంచెం దూరం ఎవరిని తీసుకెళ్ళాడు? పేతురు, యోహాను, యాకోబులు వెంట పెట్టుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళని అక్కడ ప్రార్థన చేయమని, వీళ్ళని ఇక్కడ ప్రార్థన చేయమని, ఆయన రాతివేత దూరం వెళ్ళి, అంటే ఒక రాయి గిట్టరేస్తే ఎంత దూరం వెళ్తుందో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. సో ప్రార్థన చేస్తున్నాడు, మళ్ళీ వచ్చాడు, నిద్రపోతున్నారు, లేపారు. తీరా వాళ్ళు వచ్చేసారు. ఎవరు వచ్చారు? సైనికులు, రానువారు వచ్చేసుకుని ప్రభుని పట్టేసుకుంటే మిగతా శిష్యులందరూ ఏం చేశారు? ఏమండి, మీకు బోరు కొట్టేస్తుందా? నేను విషయం చెప్పేస్తే నా కడుపు ఖాళీ అవుతుంది, అమ్మాయి అనుకుంటాను. విషయం చెప్పాలి కదా, చాలా విషయాలు పేతురు గురించి. ఏమండి, వాళ్ళందరూ పట్టేసుకుంటే మిగతా శిష్యులందరూ పారిపోతున్నారు. పేతురు కోపం వచ్చేసింది, కత్తీసాడు, వేస్తాడు, అంతే. ఎవనో ఒకరిని అరికేద్దాం అనుకున్నాడు. వాడు జస్ట్ స్లిప్ అయితే ఏమైందంట, చెవి తెగి కింద పడిపోయింది. ఆ సైనికుడి పేరు మల్కు అని చెవిని తెగ నరికేశాడు. ఎవరు? పేతురు. ఏమండి, ప్రభుకి పేతురు అంటే ఇష్టం, పేతురుకి ప్రభు అంటే కూడా ఎంత అభిమానం. మిగతాలందరూ పారిపోయారండి. ఆయన ప్రేమించిన శిష్యుడు కూడా పారిపోయాడు. దూరంగా వెంబడిస్తున్నాడు కానీ పారిపోయాడు. ఎవరు నిలవలేదు. కానీ పేతురుకి మాత్రం చాలా కోపం వచ్చింది. నా ప్రభుని పట్టుకుంటారా అని నరికి పారేశాడు. కానీ చెవే తెగ నరికాడు. ఏమంటే ప్రభుతోటి అట్లాంటి అనుభవాన్ని పేతురు అనుభవించాడు. ఆ తర్వాత ఇప్పుడు 22లో వచ్చాం కదా, 22 అధ్యాయం 57వ వచనం చూస్తే, అంతకుముందే అంటాడు ప్రభు, చాలా ఒక టెస్ట్ పెట్టాడు. అంటే నువ్వు నన్ను బొంకుతావు అనేసి అని అంటే, నీ విషయంలో బొంకాల్సి వస్తే సమస్య లేదు, బొంకను అని అంటాడు కదండి. 57 నుంచి చూస్తే మిగతా వాళ్ళు, నా మాట వినండి ఒకసారి. ఏమండి, బొంకాల్సిన అవసరం ఏంటండి అసలు పేతురికి? మిగతా శిష్యులతో పాటు పారిపోతే ఎవడు అడుగుతాడు? రైట్? ఎవరు బొంకాలి? యేసుప్రభు పట్టుకుని అక్కడ తీసుకెళ్తున్నారు, హేరోద్ దగ్గర తీసుకెళ్తున్నారు, వెనకాల వెళ్తున్నాడు. ఏం చేస్తారో భయం, బాధ. అలాగని ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఈయన కూడా పట్టేసుకుంటే చంపేస్తారు. కాబట్టి ప్రభువుని కనపడేటట్టు కూర్చొని చూస్తున్నాడు. ఏం చేస్తారు? ప్రభుతో ఎవరో మాట్లాడుతున్నారు, ఇలా చూస్తున్నాడు. ఈ లోపు ఇక్కడ గుంపు, చలి కాచుకునే గుంపు. వాళ్ళు అన్నారు, ఈ ప్రియాంక లాంటిది అంటది, హే నువ్వు కూడా ఆయనతో ఉన్నవాడివే కదా అంటే, ఊరికమ్మా నీకేం తెలుసు ఓయి అంటాడు. చూడండి, ఓ అమ్మాయి, ఓ ఎవరో ఆ అమ్మాయి చూసింది, నువ్వు కూడా ఆయనతో ఉన్నావు కదండి. అబ్బాయి, ఓ అమ్మాయి నీకేం తెలుసు, నేను అలాంటి కాదు అన్నాడు. మళ్ళీ ఆడికి వెళ్ళేటప్పటికి ఆయన ఎవరు అంటున్నారు, నువ్వు కూడా నేను చూస్తే ఆయనతో, అబ్బాయి ఆయనకి నాకు సంబంధం లేదండి. ఇంకో దిక్కు వెళ్ళాడు. వాళ్ళు అంటున్నారు, నువ్వు ఖచ్చితంగా నీ మాట, నీ విధానం చూస్తే ఆయనతో ఉన్నవాడువే, ఆయన శిష్యుడువే. అబ్బాయి నాకు తెలియదని తిట్టుకోవడం మొదలుపెట్టాడు. తను తిట్టుకోవడం. ఎప్పుడైతే 3 సార్లు ఆ మాట అన్నాడు, నేను అంటాను, పేతురికి అంత గత్యంతరం ఏముందండి? ఈయన కూడా పారిపోయి ఎక్కడో అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోతే ఎవరు కాదంటారు? కానీ పేతురు మైండ్ అలాంటిది కాదు. ఏమైనా సరే ఎక్కడ కూర్చున్నా ప్రభు కనపడుతున్నాడు లేదా అని కూర్చునేవాడు అండి. దేవునికి స్తోత్రం. చర్చిలో ఏమండి, కొంతమంది పాస్టర్ గారికి షార్ట్ని కూర్చుని ఎక్కడ ప్రార్థన చేయమంటారా ఏంటి అని ఎదురుకుండా కూర్చున్న వాళ్ళు కూడా అడిగినా చేయట్లేదులేండి, అది ఇప్పుడు పరిస్థితి. కానీ షార్ట్ని కూర్చుంటారు పాస్టర్ గారు. కానీ పేతురు స్టైల్ అది కాదు. ఎక్కడ కనపడతారో యేసుప్రభు అక్కడ కూర్చునేవాడు. దొరికేశాడు, 3 సార్లు దొరికేశాడు. అలా కాకపోతే ఏదో మూలకెళ్ళిపోయి చెగట్లో కూర్చుంటే ఎవరు అడగపోదురు. పేతురు మైండ్ గమనించండి, ఎప్పుడు ప్రభు కనపడుతున్నాడా లేదా. నేను అంటాను, మనం కూడా ఎక్కడ ఉండాలి? ఎప్పుడు కూడా ప్రభు యాక్సెస్ కనపడుతున్నాడు లేదా, ప్రభు మనకు కనపడుతున్నాడు. ప్రభు కనపడలేదంటే అర్థం ఏంటండి? ప్రభు కనపడకపోవడం అంటే అర్థం ఏంటి? ఆయనకి మనకి మన పాపములు అడ్డుగా వచ్చినాయి కనుక మోషే అంటాడు, అయ్యా నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపచేయండి, నీ ముఖకాంతి మా మీద ప్రసరింపచేయండి, అప్పుడు మా రహస్య పాపాలు కనబడతాయి, అప్పుడు మీరు మాకు క్లియర్గా, మేము ఎప్పుడైతే ఒప్పుకుని విడిచిపెట్టామో మీరు క్లియర్ కనబడతారు. కనుక ఎప్పుడు అలాగే చూస్తున్నాడు ప్రభుతోటి. 3 సార్లు దొరికేశాడు. 3వసారి అనేసిన తర్వాత అప్పుడు ఎక్కడి నుంచో కోత వినపడింది. ఏమని? కుక్కరోరుకో అన్నది. ఒక్కసారి అయ్యి బాబు, నిన్నే అన్నాడు ప్రభు, నన్ను ఎరగనని 3 సార్లు నువ్వు బొంకితే తప్ప కోడి కూయదన్నావు. కూసేసింది. ప్రభు చూస్తాడికి ఆ కోణంలోంచి అక్కడి నుంచి ప్రభు ఏం చేస్తాడంట? పేతురంగా చూస్తున్నాడు. చూడండి ఆ ప్రేమ, దేవునికి స్తోత్రం. ఏమండి, పేతురేమో ప్రభు కనపడేటట్టుగా కూర్చుని 3 సార్లు ఇబ్బంది పడ్డాడు. కానీ ప్రభు కూడా వేర్ ఈజ్ హీ? పేతురు ఎక్కడున్నాడు ఏంటి? అంత కష్టంలో ఏం జరుగుద్దో, ఆయన నిందలు మోపుతున్నారు, మొక్క మీద గుద్దుతున్నారు, ఏ అన్యాపు తీర్పు, కానీ ప్రభు దృష్టి అంతా ఎక్కడుందంట? పేతురు ఎక్కడున్నాడు? ఒకసారి బొంకటం విన్నాడు ప్రభు, 2 సార్లు ప్రియాంకతో బొంకటం విన్నాడు, ఇంకెవరితో బొంకటం విన్నాడు, ఇంకెవరితో చూస్తున్నాడు. 3వసారి బొంకేసేటప్పటికి కోడి కూసింది. వెంటనే ప్రభు పేతురుని చూసేటప్పటికి పేతురు ప్రభుని చూశాడు. ఒక్కసారిగా బయటికి వెళ్ళాడు. ఎంతసేపు ఏడ్చాడో బయటికి వెళ్ళి.
వెలుపలకు పోయి ఏముంది అక్కడ? సంతాపడి. 62వ వచనం, వెలుపలకు పోయి. చూడండి ఆ మాట చూడండి. 61వ వచనం, అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. కనుక పేతురు, నేను కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందు అని ప్రభువుతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలకు పోయి సంతాపపడి. దట్ ఈస్ పీటర్ అండి. మనమేం చేస్తాం? ఆయన ఇంకెలా చంపేస్తారులే, మనకు తెలిసేంటి ఆయన చంపేస్తారు, మళ్ళీ పొలం వెళ్ళిపోతాం, మనం ఇది కాళ్ళలోకి సముద్రంలోకి వెళ్ళిపోతాం అని అనుకోలే. అయ్యి బాబోయ్, నా ప్రభు ఎంత మాట అన్నాడు అంత మాట జరిగిపోయింది. వెలుపలకు పోయి సంతాపడి పశ్చాత్తాపడ్డాడు. రైట్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట, మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనం కూడా త్వరగా 7వ వచనం చూస్తే, యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత ఏమండి ఆ దూతలు చెప్తున్నారు. యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత ఈ దూత చెప్తున్నారు, మీరు వెళ్ళి శిష్యులకు చెప్పండి అంటూ నేను చదువుతున్నాను చూడండి. మీరు వెళ్ళి, దూత చెప్తున్న మాట, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ ఇంకెవరితోటి? పేతురుతోనూ చెప్పుడి. ఏంటండి, ఏమంటే సరిపోతుంది? శిష్యులతో చెప్పండి సరిపోతుంది కదా. మళ్ళీ ఏమంటుంది దూత? శిష్యులతో చెప్పండి, పేతురుతో కూడా చెప్పండి. ఆ మాట వచ్చి వీళ్ళు చెప్పారనుకోండి, చెప్పారు, ఏమేంటాడు పేతురు? అయ్యి బాబోయ్, మళ్ళీ నా పేరు పెట్టాడా? శిష్యులతో చెప్పమన్నాడు, మళ్ళీ ఏమన్నాడు? పేతురు. ఎంత దౌర్భాగ్యం, నేను ఆయన ఎరగనని బొంకాను, కానీ ప్రభు ప్రేమ ఎలా ఉందట? పేతురుతో కూడా చెప్పండి. ఏమండి, అంత గ్రేట్ డీప్ రిలేషను పేతురుకి యేసు ప్రభుకి ఉందండి. నేను అంటాను, ఈరోజు మనమందరము, నేను అనుకుంటాను, ఎలా ఉన్నామంటే ఇంకాను ఎలా ఉన్నాం? గాలికి ఎగురే రెల్లులాగే. కానీ ప్రభుతో గడిపే కొలిది మనమందరం ఏమవ్వాలి? రాయిలా మార్చబడాలి. ప్రభు యొక్క టార్గెట్ ప్రకారం ఆయన ఏమైతే చేయను ఉద్దేశించాడో అది చేయడానికి ఇప్పుడు మనం అంత పర్ఫెక్ట్గా లేకపోవచ్చు, అంత కరెక్ట్గా లేకపోతున్నాం. చాలాసార్లు ఈ పేతురులాగా బొంకిన పరిస్థితి, లేకపోతే తలడిల్లిపోయి పడిపోతున్నాను, చచ్చిపోతున్నాను ప్రభు, మునిగిపోతున్నాను, ఇట్లాంటి పరిస్థితులే. కానీ ఒక రోజు వస్తుంది, మనం ఏమవుతాము? రాయిలా మార్చబడతాం, దేవుని కొరకు అర్హమైన పనిముట్టుగా. మరొక విషయాన్ని ఏమండి, ప్రభు గురించి ఇంకా మాట ధ్యానం చేయడానికి బహుశా సరిపోదేమో, అయినప్పటికీ ఒక్క మాట చూద్దాం. ఈ 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయంని కంప్లీట్ చేసేస్తున్నా, 3 minutes. 21వ అధ్యాయంలో ప్రభు అంటాడు, ఇంతగా యేసు ప్రభు చనిపోయిన తర్వాత తిరిగి లేచాడు, గల్లేకి వస్తాడన్నా సరే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోయారు? పేతురు అంటాడు, రే అన్నిట్లోనూ పేతురే. చూడండి ఆయన అన్నాడు, చూడండి ఒకసారి 21వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే, అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరం శిష్యులకు మరలా తనతో ప్రత్యక్షపరుచుకున్నాను. ఆయన తన ప్రత్యక్షపరుచుకున్న విధమేదనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గల్లేలోని కానాను ఊరివాడు నతనీయేలును, జబదయి 2 కుమారులను, ఆయన శిష్యుల్లో మరి 2, అంటే 7 కూడి ఉన్నారు. 7 ఉన్నారు అక్కడ శిష్యులు. మీరు లెక్క పెడితే 7 శిష్యులు ఉంటే చూడండి, 7 శిష్యులు అక్కడ ఉంటే సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతున్నాను. ఇక్కడ కూడా ఎవరంట? పేతురే. 7 ఉన్నారండి. వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, ఏమి అర్థం కాక యేసు ప్రభు లేచాడన్నాడు, ఇంకా రాలేదు, ఇలాగ అనుకుంటున్నారు. ఆయన తను ప్రత్యక్షపరచుకోవడం జరిగిన విషయం ఏంటంటే ఈ 7 మాట్లాడుకుంటున్నారు. పేతురు అంటే, ఒరే మీరు ఏమింటారండి, ఆయన గురించి ఏమో నాకు తెలియదు, కానీ నేను చేపలు పట్టాకి వెళ్ళిపోతున్నాను. ఏంటంట? నేను చేపలు పట్టడానికి. ఎవరన్నది మాట ఇది? ఈయనే. ప్రభు ఏమో నేను తిరిగి లేస్తానంటే మళ్ళీ మర్చిపోయి, ఏంటిది? గాలికి ఎగిరే నేను చేపలు పట్టక, అయితే మేము కూడా వచ్చేస్తున్నారా? అందరూ చేపలు పట్టకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రభు మళ్ళీ ప్రత్యక్షమయ్యి వాళ్ళని స్థిరపరిచి నేనే అని చెప్పి వాళ్ళకి భోజనం పెట్టి తను ప్రత్యక్షపరుచుకున్న తర్వాత పేతురుతో మాట్లాడుతున్న మాటలు నేను త్వరగా చెప్పి 15వ వచనం చూస్తే, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఇప్పుడు అడుగుతున్నాడు ప్రభు. ఇంత చేసిన తర్వాత బహుశా చివరిగా అడుగుతున్నాడు ప్రభు, సీమోను పేతురు అనలే, యోహాను కుమారుడు. అంటే ఇప్పుడు ఎలా ఉంది తన పరిస్థితి? అంతా దుడుకే రెల్లాగా ఉంది. కనుక సీమోను కుమారుడు అయిన యోహాను కుమారుడు సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా? ఎన్నిసార్లు అడిగాడు అలాగా ప్రభు? 3 సార్లు. నన్ను ప్రేమిస్తున్నావా? నా ఏంటంట?
నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా గొర్రె పిల్లల్ని మేపు. మరలా నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు ప్రేమిస్తున్నాను. అప్పుడేమంటాడు? నా గొర్రెలు కాయము. మరలా అడుగుతున్నాను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు నేను ప్రేమిస్తున్నాను. ఇంకోటి అంటాడు, నీవు ఇంకా ప్రభు అన్న మాట ఏంటంట, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు. అదే అండి నాకు పిచ్చెక్కిన విషయం ఏంటంటే, ఇలాంటి పేతురు పిలిచి అంటున్నాడు, సీమో నన్ను ప్రేమిస్తున్నావా? వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఏంటంట అండి, వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఏంటి మనల్ని కూడా అడుగుతున్నాడు అంటారా, లేకపోతే ఆయన్ని అడుగుతాడా? ఏమండి, ఎవరిని అడుగుతున్నాడు పేతురు? ప్రభు నన్ను కూడా అడుగుతున్నాడు చాలాసార్లు. ఆ ప్రశ్నకి నాకు పిచ్చెక్కింది. ప్రభు అంటాడు, అందరిలా ప్రేమిస్తున్నావా? వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? ప్రభు కోరేది అదండి. ఏమండి, ఏ భార్య అయినా ఏ భర్త అయినా వారిరువురి మధ్య ఎలాంటి ప్రేమ ఉండాలని కోరుకుంటారండి? ఏమండి, ఈ భార్య ఉంది, నేను అందరిని ఒకలా ప్రేమిస్తాను అందనుకోండి, వెళ్ళిపో అంటారా, ఉంచుకుంటారా? ఈ భర్త అన్నాడు, నువ్వే కాదు ఈ కాలనీలో అందరినీ ప్రేమిస్తానంటే అఫ్కోర్స్ మనుషులుగా అట్లాంటి ప్రేమభావం, కానీ ప్రేమించకాల్సి వచ్చినప్పుడు అందరికంటే ఎక్కువగా. సో ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, వీరందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? ఏమండి, ప్రభు కోరేది అది. ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు ప్రభు, వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? సో ఆ మాటకు సమాధానం చెప్పగలిగితే, అవును ప్రభువా వీరందరికంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాను. అప్పుడు ఆడు గొర్రె పిల్లని కాయము, గొర్రెల మేపుము, ఇట్లాంటి బాధ్యతలు, గొప్ప బాధ్యతలు ప్రభు పేతురుకి అప్పగించాడు. నీవు నన్ను సమస్తం ఎరిగిన వాడివి, నేనేం చెప్తానంటే నా గొర్రెలు మేపుము అంటాడు. మళ్ళీ పేతురు ఎలా చచ్చిపోతాడు కూడా డిసైడ్ చేశాడు. నీవు ఎవరుడై ఉండగా, చూడండి ఆ మాట 18వ వచనం, ఈ చదివి నేను ప్రార్థన చేద్దాం. యేసు నా గొర్రె పిల్లల మేపుము అని అంటే మళ్ళీ అంటాడు, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కొట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడివి అయినప్పుడు నీ చేతులు నువ్వు చాచుదువు, వేరే ఒకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు ఎట్టి మరణం పొందుచున్నాడో దేవుని మహింపరుచున్నా. అంటే చివరికి నేను టెన్షన్ పడుతున్నా. ఏమండి, ప్రభు అంటాడు తన గురించి భవిష్యత్తు చెప్పేశాడు. నువ్వు చిన్నోడివి యవనుడిగా ఉన్నప్పుడు ఏం చేస్తారంట, అందరూ పేతురే కాదు మనమందరం ఏం చేస్తాం చూడండి, ఏం చేస్తాం, ఇష్టం వచ్చినట్లు ఎవడ మాట వినం, నీకు తెలీదు, చాలా కఠినంగా మాట్లాడతాం. కానీ ముసలోళ్ళం అయిపోయిన తర్వాత హెల్ప్ మీ అని చేతులు చేస్తాం. అప్పుడు ఎక్కడ తీసుకెళ్తారంట, నీ ఇష్టం వచ్చినట్టేమో బలం ఉన్నప్పుడు తిరిగావు, బలం తగ్గిపోయాక నీ ఇష్టం కాని చోట్లకి నిన్ను మోసుకొని పోతారు. పేతురు గురించి రాయబడిన మాట ఏంటంటే, పేతురు తలకిందులుగా సిలువ వేయబడ్డాడు ప్రభు కొరకు. ఏమంటే అందరూనేమో మామూలుగా సిలువ వేయించుకుంటే పేతురు అంటాడు, అమ్మో మామూలుగా కాదు, నేను తలకిందులుగా సిలువ వేయబడతాను, ప్రభు పాదాలు నాకు దగ్గరగా ఉంటాయి అంటాడు. సో ప్రభుని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? అందరికంటే ప్రత్యేకంగా ప్రేమించాడు. సో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, మనం రెల్లులుమే. ఇంకా మిగతా విషయాలు ప్రభు చిత్తమైతే తర్వాత ధ్యానం చేద్దాం. మనం అందరం రెల్లులుమే, కానీ ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు? ఖచ్చితంగా ఏమవుతాము? రాయి అవుతాం. ఎప్పటికీ రెల్లు కాదు. ఇంకా 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 ఎంతకాలం తిరిగినా కూడా, ఎంతకాలం తిరిగాడు ప్రభుతో పేతురు? 3.5 సంవత్సరాలు. ఆ తర్వాత స్టోన్ అయిపోయాడు, రాయి అయిపోయాడు. ఆహా, ప్రభు ఎక్కడ వదిలితే అక్కడ బాణంగా ఎన్ని అద్భుతాలు చేశాడో. ఏమండి, పేతురు చేసిన అద్భుతాలు మనం ప్రభు చిత్తమైన తర్వాత చూద్దాం. కనుక దేవుడు అలాగ మనల్ని ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నాడు, రాయిలా చేయాలి. నిజంగా గాలికి ఎగిరే బ్రతుకులే మనవి, కానీ స్థిరపరిచి అందరికంటే ఎక్కువగా మనం ప్రభుని ప్రేమించాలని కోరుతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామా? థ్యాంక్ యూ లార్డ్. మీద ఆఫ్ చేసేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. హల్లెలూయా. యేసయ్యా నీ స్తోత్రం. ఒకసారి ఆలోచన